మీనరాశి అబ్బాయిలు పుట్టుకతోనే కళాకారులు. వీరి మెదడు ఎప్పుడూ ఊహలతో నిండి ఉంటుంది. వీరు పగటి కలలు కనడంలో సిద్ధహస్తులు. ఒక అందమైన ప్రపంచాన్ని తమ ఊహల్లో సృష్టించుకుని అందులో విహరిస్తుంటారు. ఈ ఊహాశక్తి వీరిని గొప్ప రచయితలుగా, దర్శకులుగా మారుస్తుంది. సంగీతం, సాహిత్యం, పెయింటింగ్ లేదా సినిమా రంగం పట్ల వీరికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఏదైనా విషయాన్ని సాదాసీదాగా కాకుండా చాలా కళాత్మకంగా చూడటం వీరి ప్రత్యేకత. వీరు ప్రతిదానికి కారణాలు వెతకరు. మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తారు. అందుకే వీరి నిర్ణయాలు కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనిపించవచ్చు. గురువు అధిపతి కావడం వల్ల వీరిలో దైవచింతన సహజంగానే ఎక్కువగా ఉంటుంది. వీరికి అంతర్జ్ఞానం చాలా బలంగా ఉంటుంది. ఏదైనా జరగబోయే ముందు వీరి మనసుకు ఒక సూచన అందుతుంది. వ్యక్తుల మనస్తత్వాలను వీరు సులభంగా పసిగట్టగలరు. ఎవరైనా అబద్ధం చెబుతుంటే వీరి సిక్స్త్ సెన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది. వీరికి రద్దీగా ఉండే ప్రదేశాల కంటే ఏకాంతంగా ప్రకృతిలో గడపడం అంటే ఇష్టం. ఆ సమయంలోనే వీరు తమను తాము విశ్లేషించుకుంటారు. నదులు, సముద్ర తీరాలు వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. గొడవలు, వివాదాలు అంటే వీరికి అస్సలు పడదు. ఎక్కడైనా ఘర్షణ జరుగుతుంటే అక్కడి నుండి మౌనంగా తప్పుకోవడానికే మొగ్గు చూపుతారు. వీరు గొడవలను పరిష్కరించే మధ్యవర్తులుగా బాగా పనికొస్తారు.